మేము ఇక్కడ బుక్కరాయి సముద్రం గ్రామానికి చెందిన పైప్ లైన్ రోడ్డుకి ఉన్నామండి. ఇక్కడ మాకు పక్కన రాయుడు వైన్స్ అని పెట్టారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడే పక్కన స్కూల్ కూడా ఉంది. పిల్లలు రావడానికి పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈవినింగ్ అయితే మొత్తం తాగేసి చాలా వల్గర్ లాంగ్వేజ్తో ఇంటికి అడ్డంగా నిలబడుతున్నారు. లేడీస్ రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మాకు రక్షణ కలుగుతుంది అని మేము గెలిపించాము. కానీ మాకు ఎటువంటి ఇది లేదు. దయచేసి ఈ వైన్ షాప్ని ఎక్కడన్నా మార్చాలని కోరుతున్నాము. హౌస్లో దగ్గర దాదాపు ఒక 4-5 ఇండ్లు ఉన్నాయి. మొత్తం అన్నీ ఈ వైన్ షాప్ పడగానే దీని దాటికి తట్టుకోలేక మొత్తం అందరూ ఖాళీ చేసేశారు. మేము ఒక్కటే ఉంటున్నాము. మాకు చాలా భయాందోళనగా ఉంది. మీరు దయచేసి ఈ వైన్ షాప్ని ఎక్కడన్నా మార్చాలని కోరుతున్నాము. లేడీస్కి అసలు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది. బయట ఈవినింగ్ 6 అయితే మేము బయటికి రావాలన్నా చాలా భయంగా ఉంది. ఏ టైంలో ఏం జరుగుతుందని కూడా మాకు చాలా భయంగా సెకండ్కి మేము భయపడుతూ బతుకుతున్నాము. బయటికి రావాలన్నా, కూరగాయలు తీసుకొని రావాలన్నా, పిల్లలకి స్కూల్ నుంచి పిలుచుకొని రావాలన్నా కూడా మాకు చాలా భయంగా ఉంది. దయచేసి మీరు ఆడవాళ్ళ లేడీస్ గురించి థింక్ చేసి ఇండ్ల మధ్య నుంచి ఇది తీసేయాలని మేము కోరుతున్నాము. ఇంటి పక్కనే కూర్చొని తాగడము, చాలా అసభ్యకరంగా మాట్లాడడము, ఇండ్ల పక్కనే పాస్ పోయడము, వల్గర్ లాంగ్వేజ్తో అసలు మేము బయటికి రావాలన్నా మాకు చాలా అంటే చాలా ఇండ్లపైకి బాటిల్స్ విసురుతున్నారు తాగేసి. మేము ఎలా ఉండాలి? మాకు ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారు చెప్పండి, మీరే చెప్పండి. మాకు రక్షణ ఎవరు కల్పిస్తారు?